భార్యాభర్తల మధ్య గొడవలు క్వైట్ కామనే. గొడవ పడండి, గట్టి పడండి గొడవ, కానీ బంధం విడిపోకుండా, ఇమోషన్స్ దెబ్బతినకుండా, రప్చర్ అవ్వకుండా వరకు హెల్తీగా ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ గొడవ ఎలా ఉండాలంటే, నిన్ను పర్సనల్గా అటాక్ చేయను, నా ఒపీనియన్ నేను చెప్తాను, కానీ నిన్ను మానసికంగా నేను ఏంటంటే డైరెక్ట్ హర్ట్ చేయను. అంటే కొన్ని వర్డ్స్ వాడను, ఒక లిమిట్స్ పెట్టుకుంటాను. నేను నా థాట్స్ని, నా ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను హెల్తీ వేగా. ఇది ఒక రూల్ పెట్టుకోవాలి. రెండవది, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వాడకూడదు. నేను కట్టుకోవాల్సింది కాదు, నువ్వు నాకు రైట్ పార్ట్నర్ కాదు, నేను డివోర్స్ ఇచ్చేస్తాను, మనం విడిపోదాము అని మాట వరుస కన్నా పదాలు కూడా కుచ్చుకొని అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఒకసారి అన్నవి ఎదుటి వాళ్ళకు అది రిపీట్ అవుతుంటాయి. రిప్లై, నా భర్త ఇలా అంది, నా భార్య ఇలా అన్నాడని రోజుగా స్టీరోలాగా విని 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 ఏమవుతుందంటే, చలో బ్రేకప్కి వెళ్ళిపోదాం, డివోర్స్ వెళ్ళిపోదాం, ఇంత అయినాక ఉంటామా, ఇది చాలా ఉంటుంది. తర్వాత ఏంటంటే రెస్పెక్ట్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ అండి. భార్య భర్తలు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారనుకో, మిగతావన్నీ సెకండరీ అవుతాయి. ఒకరి మీద కోపం వచ్చినా, ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఉన్నప్పుడు కొంచెం బౌండరీస్లో, లిమిట్స్లో ఉంటారు. పర్టికులర్గా ఎదుటి వ్యక్తి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు గొడవ పడవద్దు అసలు. అండ్ గొడవలు కూడా రెస్పెక్ట్ ఉండాలా. తర్వాత గొడవ పడేటప్పుడు కూడా నేను గెలవాలి, నేనే నెగ్గాలి, నువ్వే తగ్గాలి అన్న ఒక ఇంటెంట్తో గొడవ పడకూడదు. అదేంటంటే నా ఒపీనియన్ని నేను చెప్పాలి, యాజ్ అ టీమ్ గొడవ పడాలి. నీ పాయింట్ ఏదో నీ పాయింట్ చెప్పి పర్సనల్గా గొడవ పడకూడదు. ఆ పాయింట్, ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం మీద నువ్వు పాయింట్అవుట్ చేయి, ఆ ప్రాబ్లం మీదనే గొడవ పడాలి.